హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతల్లి క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఇది స్టోన్స్ నెక్లెస్ అండి, 1 గ్రామ్ గోల్డ్. ఈ నెక్లెస్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూసేసేయండి, ఎలా మెరుగు పెట్టుకోవాలనేది. ఇవి వచ్చి కాళ్ళ పట్టీలు, వీటిని కూడా ఎలా మెరుగు పెట్టుకోవాలనేది చూసేసేయండి. చాలా ఈజీగా సింపుల్గా మనము బంగారు షాప్కి వెళ్ళకుండానే ఇంట్లోనే మనం మెరుగు అనేది పెట్టుకోవచ్చండి. ఇటువంటివి అయితే మనం కొనుక్కుంటూ ఉంటాము. ఒకసారి వాడి బ్లాక్గా వచ్చేస్తే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మరలా వాడుకునే విధంగా ఈ విధంగా అయితే మెరుగైతే పెట్టుకోండి. ఇవి వచ్చి ఎండి పట్టీలండి. చూడండి ఎంత బ్లాక్గా కనిపిస్తున్నాయో. మీరు లాస్ట్లో దాకా చివరి దాకా కానీ చూసారంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇవి ఎలా మెరుస్తాయనేది మీకే తెలుస్తుంది. చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం వీటికైతే మెరుగైతే పెట్టుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి, చివరికి ఎలా ఉంటాయనేది మీరే చూడొచ్చు. ఇంత బ్లాక్గా ఉన్న వాటిని నేను మెరుగు పెట్టయితే మీకు చూపిస్తాను. చూడండి, మనం ఏవైతే వస్తువులు తీసుకున్నామో వాటిని అయితే ముందు ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్లెస్ చూడండి ఎంత బ్లాక్గా అనిపిస్తుందో. మనం వేలకు వేలు పెట్టి కొంటూ ఉంటాము, అవైతే బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. వాటిని అయితే ఈ విధంగా అయితే మెరుగు పెట్టుకోండి. ఫస్ట్ బౌల్లో వస్తువులన్నీ వేసుకోవాలి. ఒక నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా రసం అయితే పిండుకుంటున్నాను. వస్తువులు బాగా తడిచేలాగా నిమ్మకాయ రసంలో మునిగేలాగా చేసుకోండి. ఇప్పుడు బేకింగ్ సోడా అండి, ఇది మనము దోశలోకి ఇడ్లీలోకి వాడుతుంటాం కదండి బేకింగ్ సోడా. అది ఇప్పుడు నిమ్మకాయ రసము బేకింగ్ సోడాలో కలిసేలాగా ఈ విధంగా అయితే నగలన్నిటినీ కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి వెనిగర్ అండి. వెనిగర్ అయితే ఒక మూత అయితే వేసుకోండి. ఒక 2 స్పూన్లు బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ, 1 స్పూన్ అయితే వెనిగరు వేసుకున్నాను. ఈ 3 వేసిన తర్వాత ఇప్పుడు వచ్చి రిన్ అండి. మీరు బట్టలు ఉతికే లిక్విడ్ ఏదైనా వేసుకోండి. నా దగ్గర రిన్ అయితే ఉంటే రిన్ అయితే వేసుకున్నాను. ఒక మూత రిన్ను లిక్విడ్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టాను. మీడియం ఫ్లేమ్లో అయినా సిమ్లో అయినా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది పైకి పొంగుతూ ఉంటుంది. అప్పుడు సిమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా అయితే ఒక 5 నుండి 10 నిమిషాల దాకా మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. మనము లిక్విడ్ వేసాం కదండి, అందుకని పసుపు వేయంగానే ఆ కలర్కి అయితే వచ్చింది. ఆ తర్వాత వాటర్ అన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చినాయండి. వీటిని అయితే ఒకసారి బ్రష్ తీసుకొని, మనం ఏమీ వేయమండి, ఇంకా బ్రష్ తీసుకొని మొత్తం అంతా వస్తువులన్నిటినీ రుద్దేసేయండి. ఫస్ట్ మీకే తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. మనము ఇందాక చూసినప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మీరే చూడండి ఎంత కాంతివంతంగా వచ్చేసాయో. ఇప్పుడు ఫైనల్గా అండి పేస్ట్ అయితే తీసుకున్నాను, కోల్గేట్ పేస్టు. నాకైతే 10 రూపాయలు కోల్గేట్ పేస్ట్ అయితే పట్టిందండి నేను తీసుకున్న వస్తువులకైతే. ఇప్పుడు దాంట్లోనే రిన్ లిక్విడ్ అయితే వేసుకుంటున్నానండి, ఒక మూత. ఈ 2 బాగా కలిసేలాగా కలుపుకొని మనం తీసుకున్న వస్తువులకి రిన్ లిక్విడ్ వాటితో పాటుగా కోల్గేట్ పేస్టు బాగా పట్టేలాగా ఈ విధంగా వస్తువులన్నిటికీ మనం పూసుకోవాలి. పూసి ఈ విధంగా లైట్గా రఫ్ చేశారంటే నీట్గా వచ్చేస్తాయండి, తలతల మెరిసిపోతూ వస్తాయి. మనము గోల్డ్ షాపులకు వెళ్ళి అయితే వీటిని మెరుగు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వెండి వస్తువులు అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయి. చూడండి, మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఫస్ట్లో ఎలా ఉన్నాయి పట్టీలు, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అనేది. ఇటువంటి వస్తువులు అయితే మనము 2000, 3000, 5000 పెట్టేట్లాగా దండలు అయితే కొనుక్కుంటూ ఉంటామండి. ఒక్కసారి వాడిన తర్వాత కొన్ని రోజులకి బ్లాక్గా అయిపోతాయి, అసలు ఇంకేసుకోవడానికి పనికిరావు. వేస్ట్ అయిపోయినాయని బాధపడకుండా ఇలాగైతే చేసుకున్నారంటే మీరు ఎన్నిసార్లు వేసుకున్నా కూడా, చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు బ్లాక్ అయిపోయినప్పుడు ఇలా చేసుకున్నారంటే మీరు ఎన్నిసార్లు వేసుకున్నా కూడా బాగా మెరుస్తూ ఉంటాయి. మీకు ఎక్కువ రోజుల పాటు ఇవి యూజ్ అవుతాయండి. ఇవి చాలా బాగా వచ్చాయండి. నేను క్లీన్ చేసి మీకు చూపిస్తాను.
చూడండి మీ ముందరే నేను వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను. మీకు క్లీన్ చేస్తేనే తెలుస్తుంది కదండి డిఫరెంట్ అనేది ఎలా మెరుస్తున్నాయో చూడండి. తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ అయితే చేయండి. మీకు ఈజీ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగా ఒక 4 సార్లు కడుక్కోవాలి నీట్గా. ఇప్పుడు కడుక్కున్న వాటిని తీసుకొని వచ్చుకొని ఫైనల్గా అయితే ఒక పొడి క్లాత్లో వేసుకొని ఈ విధంగా అయితే నిమ్మంతా తుడుచుకోవాలి. ఫైనల్గా అయితే మన పట్టీలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. చూడండి అప్పుడే షాప్ నుండి తెస్తే ఎలా ఉన్నాయో అలాగ ఉన్నాయి. చాలా బాగా వచ్చాయండి. అదేవిధంగా మనం నెక్లెస్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను, తుడుచుకుంటున్నాను. చూడండి ఇందా మీకు చూపించినప్పుడు చైన్ అనేది ఎంత బ్లాక్గా ఉండిందో, ఇప్పుడు చూడండి ఇవతల సైడ్ కూడా ఎంత బ్లాక్గా ఉండిందో, ఇప్పుడు చూడండి ఎలా మెరిసిపోతూ ఉన్నాయో. తప్పకుండా అయితే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కవితలు క్రియేషన్.